విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం, విష్ణుమూర్తి ధరించిన పాదరక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ కిందే ఉంటావు, నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు, నన్ను చూడు, నేనెప్పుడు పైనే ఉంటాను అని అంటూ కించపరిచిందంట. యోగనిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షలతో, పాదుకులారా మీరు చింతించకండి, నేను శ్రీరామావతారం ఎత్తినప్పుడు మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి 14 ఏళ్ళు రాజ్యపాలన చేయిస్తాను అని మాటిచ్చాడట. కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అన్నాడట. అలా శ్రీరామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకలను తెచ్చి సింహాసనంపై ఉంచాడు. భరతుడు ఆ పాదుకలను నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది. ఎవరిని చిన్నచూపు చూడకూడదు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని దీని భావం. తక్కువ అంచనా వేయకూడదు, అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది.